మహాకుంభమేళలో ఉత్తరాది మఠాధీశులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భక్తులు ఉద్ధరింపబడటానికి భగవంతుడు కల్పించిన అపూర్వ అవకాశంగా ప్రస్తావించారు. నది సంగమం ఎంత పవిత్రమైందో భగవంతుడు కల్పించిన ఈ దేహం ద్వారా మానవ నిత్యకర్మలను ఆచరిస్తూ జన్మధన్యత పొందాలని అన్నారు. జగద్గురు మూల మహాసంస్థానం శ్రీ మధ్వాచార్యుల పీఠ పరంపరలో వచ్చిన స్వామీజీలందరి అనుగ్రహాన్ని ఈ స్థానమాచరించడం ద్వారా శిష్యులకు మరియు భక్తులకు అందించాల్సిందిగా భగవంతుని ప్రార్థించామని చెప్పారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు దేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న భక్తులు రావటం అంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనంగా స్వామీజీ ప్రస్తావించారు. ప్రముఖ సుధా పండితులు పవమానచార్ మాట్లాడుతూ కుంభమేళాలో గురువులతో కలిసి స్నానమాచరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దివాన్ పండిత శశియాచార్, లక్ష్మీ నరసింహాచార్, భీమాచార్, విష్ణుతీర్థాచార్, ఆనందాచార్, మహిషి, నంబి వాసుదేవాచార్, అన్వేషాచార్, హైదరాబాద్ అనిరుద్ధ ఆచార్, మైసూర్, కృష్ణ ఆచార్, రాయచూర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ಗಂಗಾ ಯಮುನಾ ಸರಸ್ವತಿ ಅಂತರ್ಯಾಮಿಯಾದ ಭಾರತೀಯ ರಮಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣಾಂತರ್ಗತ ಮಾಧವ ಕೃಷ್ಣ ಪದ್ಮನಾಭರ ಮೂಲರಾಮ ದಿಗ್ವಿಜಯರಾಮ ವೇದವ್ಯಾಸದೇವರ ಪರಮಾನುಗ್ರಹವನ್ನು ಪಡೆಯುವ ಸೌಭಾಗ್ಯ ಸಿಕ್ಕಿದೆ ಎಂದರೆ ಇದು ಕೇವಲ ನಮ್ಮ ಗುರುಗಳ ಅನುಗ್ರಹ, ಗುರುಗಳ ಪಾದುಕೆಯ ಮಹಿಮೆ, ಅವರ ಸ್ಮರಣೆ, ಅವರ ಅನುಗ್ರಹದಿಂದ ಎಲ್ಲವೂ ನಿರ್ವಿಘ್ನವಾಗಿ ಆಗಿದೆ. ಎಲ್ಲ ಗುರು ಪರಂಪರೆಯ ಮಹಾಗುರುಗಳ ಶ್ರೀಮದ್ ಆಚಾರ್ಯರ ಮೂಲರಾಮ ದಿಗ್ವಿಜಯರಾಮ ವೇದವ್ಯಾಸದೇವರ ಅನುಗ್ರಹದಿಂದಲೇ ಈ ಎಲ್ಲ ಕಾರ್ಯ ಸಂಪನ್ನವಾಗಿದೆ. ನಾಹಂಕರ್ತ ಹರಿಷ್ಕರ್ತ ತತ್ಪೂಜಾ ಕರ್ಮಚಾಖಿಲಂ ತಥಾಪಿ ಮತ್ಕೃತ ಪೂಜಾ ತತ್ಪ್ರಸಾದೇನ ನಾನ್ಯಥ. ವಿಶೇಷವಾಗಿ ಇವತ್ತು ಶಿವರಾತ್ರಿ, ಮನೋಭಿಮಾನಿಗಳಾಗಿದ್ದು ಸಕಲ ಇಂದ್ರಿಯಗಳಿಗೆ ಪ್ರೇರಕರಾಗಿದ್ದಂತಹ ಮಹಾನುಭಾವರು, ಅಂತಹ ರುದ್ರದೇವರ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ಈ ಗಂಗೆಯನ್ನು ಶಿರಸಾಧಾರಣ ಮಾಡಿದಂತಹ ಮಹಾನುಭಾವರು, ಅಂತಹ ರುದ್ರದೇವರ ಅಂತರ್ಯಾಮಿಯಾದ ಭಾರತೀಯ ರಮಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣಾಂತರ್ಗತ ಸಂಕರ್ಷಣ ನರಸಿಂಹಾದಿ ಅನಂತರೂಪಿಯಾದಂತಹ ಪರಮಾತ್ಮ ಅವನ ಪಾದಗಳಿಗೆ ಈ ಎಲ್ಲ ಪುಣ್ಯವನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡೋಣ. ಹರೇ ನಮಃ.